కర్ణాటక ప్రభుత్వంతో వన్యప్రాణులు, అటవీ సంరక్షణ అంశాలపై చర్చించేందుకు బెంగళూరు చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య గారితో భేటీ అయ్యారు. ఎకో టూరిజం అభివృద్ధి విషయంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఒక పటిష్టమైన కార్యాచరణ రూపొందించుకోవాలని నిర్ణయించాయి. తర్వాత బెంగళూరులోని కర్ణాటక అటవీ శాఖ మంత్రి శ్రీ ఈశ్వర్ గారితో కర్ణాటక అటవీ శాఖ అధికారులతో సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో కొన్ని ముఖ్యాంశాల్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఒప్పందాలు చేసుకున్నాయి. అవేంటో చూద్దాం ఇప్పుడు. ఎర్రచందనం రక్షణకు సహకారం, కర్ణాటక పట్టుకున్న ఎర్రచందనం అప్పగింత విషయంలో చర్చ, 8 కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్కు ఇచ్చేందుకు ఎకో టూరిజం అభివృద్ధి, సాంకేతిక పంపకంపై అవగాహన సదస్సు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలని ఆకాంక్ష, భవిష్యత్తులోని ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం. సమావేశం అనంతరం మీడియా మిత్రులతో మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఈ మధ్య కొన్ని సినిమాలోని పాత్రల స్మగ్లింగ్ గురించి చేయడం పట్ల ప్రజల్లో ఆలోచన వస్తున్నాయి. దయచేసి నేను కూడా ఒక సినిమా వాడిగా చెప్తున్నాను, దయచేసి అలాంటి పాత్రలను తీసుకోవద్దు. మన రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజలకి సంరక్షణ, మన రాష్ట్ర ఖనిజాలను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మనం కాపాడుకుంటే పర్యావరణం మనం ఎంతో మేలు చేసేవాళ్ళం అవుతాం. సకాలంలో వర్షాలు పడతాయి, స్వచ్ఛమైన గాలి ఆస్వాదించవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజంగా అభివృద్ధి చెందుతున్న నగరం. కర్ణాటక ప్రభుత్వం సహకారం ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తానని చెప్పారు.